హెడేక్ రాగానే ఒక టీ తాగడము, మీరు అన్నట్లు కెఫెన్ అన్నాగా నాకు అది గుర్తొచ్చింది, కాఫీ తాగడము, అది ఆ ఇన్స్టెంట్ గా రిలీఫ్ వచ్చినా మళ్ళీ కాసేపటికి మళ్ళీ హెడేక్ వస్తుంది. అందుకే చెప్పాను అనమాట రూట్ కాజ్ అంటే ఎందుకు వచ్చింది ఆ హెడేక్. అసలు అంటే నా దగ్గరకు వచ్చిన కేసే చాలా చోట్ల తిరిగాడు ఆయన, ఎప్పుడు హెడేక్ అస్సలు తగ్గలేదనమాట. తిరిగి చూస్తే నేను ఒకసారి ఒక టెస్ట్ అంటే స్పర్లింగ్ టెస్ట్ కొన్ని ఉంటాయి కదా సర్వైకల్ టెస్ట్, అవి చేసిన తర్వాత పాజిటివ్ వచ్చేసరికి అంటే మీ ప్రాబ్లము మీరు అనుకున్నట్లు హెడేక్ దీనివల్ల ఇది కాదు, నిద్రపోక ఇది కాదు, మీ స్లీపింగ్ ప్యాటర్న్ మంచిగా ఉంది, అన్నీ బాగున్నప్పటికీ స్టిల్ అయిందంటే మీరు అంటే వర్క్ దాంట్లో కంప్లీట్గా ఈ డెస్క్ టాప్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఎక్కువసేపు ఇట్లా చూడడం వల్ల బోన్ ముందుకు వచ్చి అలా వచ్చిందనమాట. సో ఇక్కడ బోన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆయనకి హెడేక్ అనేది రేడియేటింగ్ అవుతుంటుంది. చాలా మందిలో ఈ హ్యాండ్ లాగుతుంటుంది అనమాట, కొంతమందిలో మాత్రం హెడేక్ రేడియేటింగ్ పెయిన్ సర్వైకల్ రీజియన్ నుంచి